ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. 1000 మందితో ఐటీడీఏ నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఏటూరు నాగరం గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సీతక్క నివాళులు అర్పించారు. ఏర్పడేటప్పుడే ఆంధ్రకు ఒక గిరిజన యూనివర్సిటీ, తెలంగాణకు ఒక గిరిజన యూనివర్సిటీని సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది మన ములుగు ప్రాంతానికి కేటాయించడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత ఇవాళ గిరిజన యూనివర్సిటీకి నిధుల విడుదలకు మోక్షం కుదిరింది. ప్రధానమంత్రి గారు ఇలాంటి వివక్షత చూపుతారని మేము అనుకోలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పెండింగ్ పెట్టిరు. కేవలం ఓట్ల కోసం ఈరోజు మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఇద్దరు కలిసే ఇక్కడ మరి ఈ యొక్క నిధుల విడుదల, ఇటు బీఆర్ఎస్ కూడా ఓట్లున్నాయని చెప్పే గృహలక్ష్మి అని, రైతు బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, దళిత బంధు ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఇంకొక వారం 10 రోజులు అయితే నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి. ఈ టైంలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎప్పుడో ఇవ్వాల్సింది ఉండే. 10 సంవత్సరాల క్రితం సోనియమ్మ నాయకత్వంలో ట్రైబల్ యూనివర్సిటీ శాంక్షన్ అయింది. కానీ ఇప్పటి వరకు తరగతులు నిర్వహించకుండా 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ కూడా దానికోసం పోరాటం చేయలేదు. బీజేపీ కూడా ప్రేమ చూపలేదు. కానీ ఓట్ల మీద ప్రేమతోటి ఈరోజు యూనివర్సిటీకి డబ్బులు రిలీజ్ చేస్తున్నామని మోడీ గారు ప్రకటించారు.